సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసు క్రీస్తు నామంలో ఈ పునరుద్ధానకుడు వచ్చిన దేని బిడ్డైన వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చిన్నవాడైన నా మీద అధికంగా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎన్నిక లేని వాడిని, ఏ అర్హత లేని వాడిని, కానీ మన పరిచర్య ఓటతో దేవుడు ప్రారంభించి నదిలాగా కాలువలే ప్రవహించి నదిగా చేసి సముద్రంగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓటగా ప్రారంభించి కాలువగా చేసి నది వలె సముద్రముగా చేయబోతున్నాడు. ఇంక నేను చెప్తున్నా ఇంకో మాట, దేవుడు నాకు చెప్పిన మాట, మన బిడ్డల్ని కూడా దేవుడు బలపరచబోతాడు. మీ బిడ్డల్ని దేవుని యొక్క పరిచర్యలో వాక్యం చేత ప్రార్థన చేత నిలబెట్టండి. మనం ఎన్నో వేరే వాటికి అవకాశం ఇస్తున్నాం, కానీ దేవుని కొరకు అవకాశం ఇవ్వట్లేదు. దేవుని కొరకు వాటిని ప్రోత్సాహపరచట్లేదు. అక్కడికి వెళుతున్నామండి, ఇక్కడికి వెళుతున్నాం అంటున్నాం, కానీ వాక్యాన్ని చదివే విషయంలో, పాటలు పాడే విషయంలో పాడుతున్నాం, కానీ దాన్ని ఎంతవరకు మన బిడ్డలు కొనసాగిస్తుంది. దేవుడు నాకు వచ్చిన ఈ ఖమ్మం పట్టణంకి వచ్చినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట, చిన్న బిడ్డల్ని ప్రవచించేవారుగా లేవనెత్తారని చెప్పాడు. ఎందుకు ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది అన్నప్పుడు ఈరోజు నాతో చెప్పిన మాట, వారు నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఏదో చేద్దాము అని అనుకున్నట్టుగానే చేసుకుంటున్నారు. ఈరోజు ఏదో పాడాలి, ఆదివారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, చెయ్యాలి అనుకుంటున్నారు. అందుకని నేను వారిని నింపలేకపోతున్నాను. ఇంత చెప్పాను కదా, ఆశ ఉంది కానీ పొందుకునే ఆశ లేదు. తల్లిదండ్రులుగా మనమే మన బిడ్డలకి పొందుకోవాలనే ఆశ మనం పురుగొల్పాలి. నా బిడ్డల విషయంలో నేను చెప్తాను, నేను ఉదయకాలం లేచినప్పుడు, రాత్రికాలం పడుకున్నప్పుడు, నాతో పాటు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా బిడ్డల గురించి, నా బిడ్డల్ని ప్రవచించే వరకు లేవనెత్తండి, మా సమాజానికి నిలబెట్టండి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అటు కృపను దయచేయండి, ఆరాధికులు లేవనెత్తండి. అలా మనం ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డల్ని, చిన్న బిడ్డలకైతే మనం చెప్పచ్చు, కొంచెం జ్ఞానం కలిగిన బిడ్డలే మన బిడ్డలు. ఒక క్రమం అనేది నేర్పించాలి. క్రమం లేకపోతే పరిస్థితులు చేదాటిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఒక ఏడుపు తప్ప మనకు మిగిలేది ఇంకేమీ ఉండదు. మనకు అన్నీ తెలుసు వాక్యంలో, కానీ తెలిసిన మనమే, ఒక లోకంలో సామెత ఉంటుంది, అన్నీ తెలిసిన కుందేలంటే వెళ్ళి ఎన్ని చేస్తుందంట, వలలోనే పడిద్దంట. నాకు అది తెలుసు, వల అని, చిక్కుకుంటానని తెలుసు, కానీ మనం తెలుసు, కానీ తర్వాత మిగిలేది కన్నీరే. ఇది ఒక హెచ్చరిక అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు నాకు తెలియదు, కానీ హెచ్చరిక అనే ఒక మాట నేను చూస్తున్నాను. రాబోతున్న దినాలు బహుభయంకరంగా ఉండబోతుంది. అది ఎలా తప్పించుకుంటో మనకు తెలియదు. నేను పరిచర్య గురించో లేకపోతే క్రైస్తవుల గురించో చెప్పట్లేదు, దినాలు ప్రజల గురించి చెప్తున్నాను. ఇది హెచ్చరికే, ఇంకా భయంకరంగా ఉండబోతుంది. కాబట్టి చిన్ననాటి నుంచి మన బిడ్డలు దేవుని భక్తులు మనం ఎదగాలి. యేసు ప్రభువారు మనకు తెలిసిన మాట, పునరుద్ధరణయ్యాడు, తిరిగి లేచాడు. ఆ పునరుద్ధరణ శక్తిని మనం పొందుకోవాలి. ఏ సమాధి మూసారు, కానీ సమాధి ఎవరు రాజు ముద్ర వేయలేదు. కానీ యేసు ప్రభువారి సమాధికే ముద్ర వేసి సైనికులు చుట్టూ ఉన్నారు. ఏ సమాధికి కాపలా కాస్తున్నట్టుగా లేదు, ఏ సమాధికి రాజు ముద్ర వేయలేదు,
ఏ సమాధికి సైనికులు లేరు. ఎందుకు ఈయనే సమాధికి సైనికులు ఉండాలి, ఈయనకే ఈ రాజు యొక్క ముద్ర వేయాలి? ఎందుకో తెలుసా? ఇహలోకంలో రాజు కాదైనా పరలోకమున్న రాజు. ఆ రాజుని సమాధి చేసాం, మేము ముద్ర వేసాం, ఈ ముద్రను ఎవరు తొలగించలేరు అని అనుకున్నారు. ఒకరోజు ఆ రాత్రి రానే వచ్చింది, భూకంపం ఏర్పడింది, సమాధి రాయి తొలగిపోయింది, ఆయన లేచాడు. ఆ వెలుగును చూడలేక సైనికులు కింద పడి, అయ్యో మేము వెలుగు చూడలేం. శతాధిపతి అంటాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడే. శతాధిపతి యేసును చూసి అంటున్న మాట, ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఆరాధిస్తున్న మనం ఆ దేవుని యొక్క కుమారుని యొక్క శక్తిని మనం ఎంతవరకు మనం చూడగలుగుతున్నాం? ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, పునరుద్ధానంలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలి. ఏం నేర్పిస్తుంది పునరుద్ధానం? యేసు ప్రభువారు చనిపోయారు శిలువ మీద. అసలు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే కనుక, మత్తయి సువార్త 27వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడగగా, ఆ పిలాతు దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించును. ఇదే మాటను మార్కు సువార్త 15వ అధ్యాయము 42, 43. అరిమతయి యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. లోకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. లోకా సువార్త ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనం చూస్తే కనుక, అరిమతయి యోసేపు విషయంలో మనం చదువుకున్న మాట, మత్తయి సువార్తలేమో యేసు దేహమును ఇమ్మని అడిగాడు. మార్కు సువార్తలేమో ఏమిటి, మార్కు ఏం చెప్తున్నాడంటే తెగించి అనే మాటను ఉపయోగించాడు. అంటే తన ప్రాణాన్ని తెగించి యేసు దేహాన్ని తనకి ఇమ్మని అతడు పిలాతు నద్దకు వెళ్ళాడు. ఇతడు ఎవరంటే ఘనత వహించిన సభ్యుడు అని మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. ఘనత కలిగిన వాడు, ఒక పాండిత్యము కలిగిన స్థాయిలో ఉన్నవాడు. ఆ సమయంలో పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము నాకు కావాలి అని అడిగినవాడు. లోకా సువార్త 23వ అధ్యాయం 50వ వచనంలో, అరిమతయి అను యూదుల పట్నపు సభ్యుడు యేసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండెను. అతడు పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అదే మాటను యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం కూడా మనం చూస్తే కనుక, ఈ సువార్తలో ఈ అరిమతయి యోసేపు గురించి స్పష్టంగా రాస్తున్న మాటను మనం చూస్తే 19వ అధ్యాయము యోహాను సువార్త 38వ వచనం నుంచి చూస్తే కనుక, యూదుల భయము వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తన యేసు దేహము తీసుకుని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను అనుక
అతడు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు. 39వ వచనం చూస్తే కనుక ఇతనికి ఇంకో వ్యక్తి సహాయం చేస్తాడు. ఎవరంటే ని ఆ, ఉమ్, నికోదేము కూడా బోలముతో కలిపిన ఇక్కడ మనం చూస్తే కనుక ఏం చేస్తాడు, బోలాన్ని తీసుకొచ్చాడు నికోదేము. ఈ ఇరువురు ఏం చేస్తారంటే సమాధులలోనికి తీసుకొచ్చి, సమాధి ఒక తోటలోనికి అంట. ఇక్కడ మనం చూస్తే కనుక అరిమతయి యోసేపు గురించి మనం చూస్తే యేసు దేహము కొరకు ఎవరు రాలేదు తీసుకోవడానికి. కన్న తల్లి రాలేదు, కన్న తండ్రి రాలేదు, తనతో పాటు పరిచర్య చేసిన శిష్యులు రాలేదు, ఎవరు రాలేదు. ఇతడు ఎవరు అంటే రహస్యంగా ప్రేమించేవాడు, రహస్యంగా యేసు శిష్యుడు. రెండో చెప్తుంది, ఇతడంట దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడంట. దేని కనిపెట్టేవాడు? దేవుని రాజ్యం కొరకు. ఎవరి వ్యక్తి అంటే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, యూదా ప్రజల్లో ఒక మతం అనే దాని విషయంలో ప్రవిష్టత కలిగినవాడు. ఈ వ్యక్తికి ఉన్న లక్షణం అంటే నీతిపరుడు అని చెప్తుంది. రెండోదిగా ఇతడు ఎలాంటి వాడు అని చెప్తుందంటే దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు, రహస్యంగా యేసుకు శిష్యుడుగా మార్చబడినవాడు. ఈ అరిమతయి యోసేపు ఏం చేస్తుంది తెలుసా? యేసు దేహము కావాలని తెగించి, మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, తెగించి. ఈరోజు మనం దేవుని యొక్క పరిచర్యలో దేవుని కొరకు మనం తెగించి మనం నిలబడగలుగుతున్నామా? తెగించి పరిచర్యలో మనం కొనసాగించగలుగుతున్నామా? యేసు చనిపోయాడు అన్నప్పుడు ఎవరు రాలేదు, కానీ ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళి డైరెక్ట్గా పిలాతు దగ్గరికి వెళ్ళి బాహాటంగా వెళ్ళి అడగలేదు, కానీ రహస్యంగానే వెళ్ళి, అయ్యా యేసు చనిపోయాడు, నాకు దేహం కావాలి అని రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినవాడు యోసేపు, అరిమతయి యోసేపు. తెగించి అని అడిగాడు ఒకటి. రెండోది ఏం చేశాడు? వెళ్ళిపోయి సమాధొడ్డు ఎక్కడ ఉందో సమాధొడ్లో పాత పెట్టలేదు, లేకపోతే సమాధి చేయలేదు. ఏం చేసి అక్కడ రాయబడిన మాట మన సువార్తలో చూస్తే, అతని కొరకు తొలిపించిన, ఒక రాతిని తొలిపించి తన కొరకు సమాధి చేయబడిన సమాధిలో యేసు ప్రభువుని పెట్టారంట. తన కొరకు ముందుగానే యూదా ప్రజలకి, ఇజ్రాయెల్కి ఏంటంటే మనకులాగా మట్టి ఉండేది కాదు, ఏంటో తెలుసా, బండ ఉండేది. ముందుగానే వాళ్ళ సమాధి కొరకు ఏం చేశారంటే ముందుగానే తొలిపించుకునే వాళ్ళు బండని. వారి సమాధి కొరకు ముందుగానే తొలిపించుకునేవాడు. ఈ అరిమతయి యోసేపు కూడా ఏం చేశారంటే తన సమాధి కొరకు తన తోటలోనే, తన సొంత తోటలో తన కొరకు తొలిపించుకున్న, తన భార్య కొరకు తన పిల్లల కొరకు కాదు, తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసు ప్రభువుని పెట్టడానికి ఇష్టమయ్యాడు. ఈరోజు మనం దేవుని యొక్క పరిచర్యలో మన కొరకు దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి మనం ఎంతగా మనం ఇవ్వగలుగుతున్నాం, ఎంతగా దేవుని కొరకు మనం నడిపించగలుగుతున్నాం, ఎంతగా దేవుని కొరకు తెగించి మనం నిలబడగలుగుతున్నాం, ఎంతగా దేవునికి వాక్యానికి ప్రార్థనకో తెగించి మనం ముందు కొనసాగించబడుతున్నాం. ఇతనైతే తెగించి ఇచ్చి అడిగాడు. రెండోది తన కొరకు తొలిపించుకున్న సమాధిని తాను ఇచ్చేశాడు. రెండోది అతను తోటలో యేసు ప్రభువుకి ఇచ్చేశాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పరిచర్యలో మనంతను మనం పురుగొల్పి మనం ముందుకు అడుగు వేసేవారుగా ఉండాలి. తెగించి పరిచర్య కొరకు అభివృద్ధి రావాలని మనం ముందుకు వెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే ఎవరు మారతారండి, ఎవరు మారరు, ఎవరు వింటారండి, ఎవరు వినరు అని మనమే ముందు కాళ్ళకి ఏం వేస్తాం, బంధాలు వేస్తూ ఉంటాం. కానీ అరిమతయి యోసేపు అయితే ఎవరైనా వస్తారేమని చూశారు, కానీ ఎవరు రావట్లేదు. ఈ ఒక్క వ్యక్తి నిలబడి తీసుకొచ్చాడు. తర్వాత ఎవరు వచ్చంటే నికోదేము వచ్చి బోలాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు తెగింపునిలో రావగలుగుతుందా? ఈరోజు దేవుని కొరకు తెగించగల వ్యక్తులుగా మనం మార్చగలుగుతామా? దేవుని కొరకు తెగించి మనం నిలబడగలుగుతామా? నీకు ఉన్న దాన్ని దేవునికి అర్పణగా ఇవ్వగలుగుతున్నామా?
దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఎందరో చెప్తుంటారు పరిస్థితులు ఎలా ఉన్నాయండి, కానీ దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? వైద్యుడేమో ఒకరోజు ఇలాగే ఆ సీతానగర్లో అనుకుంటా క్యాన్సర్తో బాధపడుతుంది ఒక ఆవిడ. బాధపడుతుంటే, అయ్యో అమ్మా నీకు ఆపరేషన్ చేయాలి, 2 లక్షలు ఖర్చు అవుతాయి అన్నాడంట. ఉపవాస ప్రార్థన చేసి, సంఘం అంతా ఉపవాస ప్రార్థన చేసి టెస్టులు చేయించుకుందంట. టెస్టులు చేయించుకుంటే ఏమైందో తెలుసా? అన్ని రిపోర్ట్ నార్మల్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అయ్యింది చెప్పండి? 2 లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు ఆమె చేసిన పని ఏదో తెలుసా? మందిరం తీసుకొచ్చి, అయ్యగారు నేను ఆపరేషన్ చేయించుకుంటే నేను ఆరోగ్యంగా నష్టపోవాలి, ఇది పోవాలి, కాబట్టి నేను 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాను అని మందిరాన్ని తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిందంట. ఒక దైవజనునికి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిందని ఇంటికి పిలిపించి 50,000 ఇచ్చిందంట ఇంకొక సహోదరి. అండ్ మీరు కనుక ప్రార్థన చేయకపోతాయండి, నేను హాస్పిటల్ ఉండి నా కష్టం, మా భర్త పనిచేసే పని మానుకునేవాడు, కూలి వైపు పని పోయేది, నా పరిస్థితి అలాగే ఆ రేడియేషన్ ద్వారా నా బతుకుతానో చచ్చిపోతానో తెలియదు, కానీ దేవుడు నన్ను కృప చూపించి ప్రేమించాలని ఆ పరిస్థితుల నుంచి నేను ఆపరేషన్ చేయించి ఎలాగ వైద్యులుకోవాలి, ఈ 1,00,000 2 లక్షలు, లేకపోతే నేను 1,00,000 రూపాయలు ఫలానవైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలి, కానీ నేను ఇదైతే ఇస్తున్నానండి అని చెప్పి ఏం చేసిందంటే ఆమె దేవునికి ఇవ్వడం ప్రారంభించిందంట. ఇచ్చిన తర్వాత అంట ఆమె ఏం చేసిందంటే, జరిగిన విషయం అంటే ఒక 5 ఎకరాల పొలం కొందంట. ఈరోజు మనం స్థాయిలో ఎక్కడ ఆగిపోయామంటే, బాగు చేశాడు కదా, ఈ పరిస్థితులు నేను ఆలోచిస్తున్నప్పుడు నిజమే కదా, ఫలానా వ్యక్తి, నేను చెప్పాను కదా ఒక సహోదరుడు వారి జీవితంలో మేలు చేస్తే, ఫోన్లోనే ప్రార్థన చేస్తేనే ఈ బాక్స్ కొనటానికి మన చేత కాదు, కానీ దానికి అంత అమౌంట్ క్యాజువల్గా క్యాజువల్ అంటే ఫోన్లోనే ప్రార్థన చేశాడు. వారి జీవితంలో దేవుడు స్వస్థపరిచాడు, మేలు చేశాడు, మన ఆస్వాదించాడు. ఇంకా చెప్తున్నాడు, పాస్టర్ గారు మీరు ఇంకా ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే కనుక నేను ఎంతకైతే దేవుడు ఆస్వాదిస్తాడో నేనే మీ ప్రాంతంలో తీసుకుంటానండి స్థలం అని కూడా అని చెప్పాడు. అని చెప్పడం, ఆయన చెప్పే మాటలు నేను ఆలోచించింది, నేను వస్తాను, నేను చూసి చూద్దామని మీ పరిచర్లో నేను దాన్ని చేస్తాను అనే ఒక మాటని ఇచ్చాడు. ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే, లేదో నేను గొప్పవాడును, నేను ప్రార్థన చేస్తే జరిగిందని చెప్పట్లేదు. వాళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో తెగిస్తున్నారు. మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, పరిచర్యను దీవించడం ప్రారంభిస్తాడు. మనలో తెగింపు రాదు. మనం ఇచ్చేవాడిని కూడా ఏం చేస్తాం, ఎంత ఇస్తావా, అమ్మో ఇంత ఎందుకు ఇవ్వడం, పాస్టర్ గారు బాగుపడిపోతాడు, కోట్లు కొనేసుకుంటాము, అది ఇంతెందుకు పాస్టర్ గారికి, సగం ఎక్కడ సగం అక్కడ ఇద్దాం, సగం ఎక్కడ సగం ఎక్కడ, ఏమైందండి పాస్టర్ గారిగా, మన పాస్టర్ గారిని కొడతాడా తిడతాడా, సగం ఎక్కడ ఇద్దాం, సగం ఇంకొక సగం దాచుకుందాం. బైబిల్లో దాచుకున్న వారు లేకపోలేదా? ఎవరు దాచుకున్నారు? అన్నయ్య సప్రి ఏం మాట భార్య చెప్తుంది, ఏమని, మన పరిస్థితి దేవుని ఇచ్చేద్దామన్నది వాళ్ళే. సపరి ఏమంటుంది, నువ్వు వెళ్ళు సగం దాచుకుందాం. పేతురు అంటాడు, పరిశుద్ధాత్మ రాయబడిన మాట చూస్తే, ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఎందుకు దూషిస్తున్నావు, ఎందుకు అపహాసం చేస్తావు, ఎవరిని, దేవుని కాదు అక్కడ మనం చూస్తే కనుక దైవజుని కాదు, ఏమన్నా చెప్తున్నాడు చెప్పండి, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుని ఎందుకు ప్రేరేపించిందో సహోదరుడా, దేవుని యొక్క పరిచర్యలో సాతానుని ప్రేరేపిస్తుందేమో. పరిచర్య అభివృద్ధి లేకుండా, పరిచర్యలో సమృద్ధి రాకుండా, పరిచర్యను విస్తరించబడకుండా, ఆత్మలో రానికుండా, తెగింపునిలో రానికుండా, ఒకవేళ అపవాదిని ప్రేరేపిస్తే మనం చెప్పొచ్చు, నేను ప్రార్థన చేస్తానండి, ఉపవాసం చేస్తానండి, నేను జాగారాలు చేస్తానండి, నేలో తెగింపు ఉందండి అని నువ్వు చెప్పండవచ్చు. కానీ
అక్కడ రాయబడిన మాటలో పేతురు చెప్తున్నాడు, పేతురు దగ్గరకు వచ్చి చెప్పలేదు, ఏం చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ ఎందుకు మోసపరుస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నామంటే దేవుణ్ణి మోసం చేస్తున్నాం. మనం దేవుని పాస్టర్ గారు మోసం చేస్తున్నా పర్వాలేదు, పలానాను మోసం చేస్తున్నా పర్వాలేదు, కానీ దేవుని మోసం చేసామనుకోండి, తెగింపు ఆ విషయంలో కనుక ఆ తెగింపు మోసం చేసే తెగింపు దేవుని విషయంలో వచ్చిందనుకోండి, దేవుడే చూసుకోవడం ప్రారంభిస్తాడు. పాస్టర్ గారు నేనేమో దైవజనుడిని ఏమంటాను, దేవుడి చెవిలో వింటాను, ఈ చెవితో వదిలేస్తాను, చూస్తాను, వింటాను, కనపడతాయి, మౌనంగా ఉంటాను. దేవా నువ్వే ఉండమన్నావు కదా, ఆ తెగింపు వాళ్ళకి లేదనుకుంటా అని మౌనంగా ఉంటామే. దేవుడు చూసుకుంటాడు కదండి. పేతురైతే అలా లేడు. ఎందుకు దేవుని నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసపరుస్తున్నాను కదా, తక్కువ కింద పడి చచ్చాడంట. ఇంక నా భర్త ఇంకా రావట్లేదని వెళ్ళిందంట ఈవిడ. రావటమే ఈవిడ వెళ్ళి ఎత్తిని పాది పెట్టిన తర్వాత ఆ పాది పెట్టిన వరకు కాళ్ళు వచ్చి గుమ్మంలోనే, అమ్మా ఇంత వెలకే అమ్మారా అని అంటే, ఆమె కూడా ఏమంటుంది, అయ్యా అంతకే అమ్మాం. అబ్బా పొరపాటు పొల్లు కూడా తప్పట్లేదు అనేసరికి ఏమైందో తెలుసా, ఇదిగో నీ భర్తను పాది పెట్టిన యొక్క పాదములు అక్కడే ఉన్న బయట ఉన్నాయని చెప్పగానే, వాకిటే ఉండవు అనగానే ఏమేమైంది, బతుకుందా ఈవిడ? చెప్పండి, బతుకుందా? అక్కడే చనిపోయింది. ఇక్కడ మనం చూస్తే కనుక పునరుద్ధాన శక్తి పేతురులో ఎప్పుడైతే పని చేసిందో, దేవుని మోసం చేసేవారు ఎవరు నిలబడతలేదు. ఎవరు అనుజనుల గురించి చెప్పట్లేదు. ఇక్కడ మనం చనిపోము. ఆ దినాల్లో పేతురు చెప్పాడు కూడా చనిపోయాడు, కానీ అప్పుడు దేవుడు అనుకున్నాడు, అయ్యో వీళ్ళు చనిపోకూడదయ్యా, రక్షించబడాలి అని దైవజనునికి చెప్పాయా, చనిపోవడానికి ఇక నుంచి నువ్వు చెప్పొద్దు, ఇంకా ఏం చేయాలి, వారి మనస్సు మారాలని ప్రార్థన చేయి అని అక్కడి నుంచి ఏం చేశాడండి దేవుడు, అయ్యా వారు చూసి చూడండి నేను చూపిస్తాను కదా అని అనుకుని, అప్పటి నుంచి సంఘం అంట అననీయ సప్రవేశం జరిగిన కానించి భయం ఏర్పడిందంట మనస్సులో. ఆ భయాన్ని పుట్టించాడు పరిశుద్ధాత్ముడు. తెగింపు ఎప్పుడైతే పునరుద్ధాన శక్తి వచ్చిందో, ఆ శక్తిని బట్టి పేతురు మాట్లాడాడో, ఆ మాటలకి టక్కున పడిపోయాడు. చెట్టుకున్న పండు రాలినట్టుగా రాలిపోయారంట ఇద్దరు. తెగింపు అంటే దేవుణ్ణి మోసపరిచే విషయంలో తెగింపు వచ్చింది వీళ్ళకి. అక్కడేమో అరిమతేసేవేమో దేవునికి శరీరమును నా సొంత పొలం, నా తోటలోను, నా సొంతములో దానిలోను ఉంచాలి అనే తెగింపు కలిగి ఉన్నాడు యేసేపు, అరిమతేసేపు. ఇద్దరిలో తెగింపే ఈ రెండు కుటుంబాల్లో. అరిమతేసేపు భార్య దగ్గరికి వెళ్ళి, ఒకవేళ భార్యకి చెప్పాడు అనుకోండి, ఇదిగో యేసుప్రభు వారిని నా కొరకు సొంతంగా ఇంత అందంగా సమాధిని తొలిపించుకున్నాను, నా కొరకు తొలిపించుకున్నాను భార్యకి చెప్పాడు అనుకోండి, వెళ్ళి భార్య ఏమంటది, అయ్యా మంచిదే కదా బాబా పెట్టయ్యా మంచిది అంటదా? ఒక మాట అంటది, ఎందుకయ్యా నీకు ఇష్టం కొరకదా, నీ కొరకు ఎంత చక్కగా తొలిపించుకున్నావు, మన తోటలో ఎందుకు, ఇంకో బయటకు తొలిపి చూద్దాం అని అంటది కూడా. ఆ మాట ఏవి లక్ష్య పెట్టకుండా దేవుడు అతని ఏ రీతికి అయితే ప్రేరేపించాడో అదే తెగించాడు. ఈరోజు తెగింపు అనేది పునరుద్ధానంలో శక్తి. నీలో తెగింపు రావాలి, ప్రార్థించే విషయంలో తెగింపు రావాలి, మోసం చేసే విషయంలో కాదు. ఒకరు మోసం చేసామనుకోండి, ఆ మోసం మనకైనా ఒక సామెత, మన అట్టు ఎవరికైనా అట్టు అప్పు లేకపోతే మోసం చేసామనుకోండి, అట్టున్నర మనం చెల్లించాల్సిందేనంట. ఏం చేయాలంట, ఒక దగ్గర ₹1 తీసుకున్నాం అనుకోండి, మోసం చేసి ₹1.5 మనం చెల్లించాల్సిందేనంట. కారణం ఏంటో తెలుసా, మనం మోసం చేస్తాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మోసం చేస్తే గనక మనం ఏమవుతుంది తెలుసా, మనం చెల్లించవలసింది ఆ శిక్షకు పాత్రులుగా మార్చబడతాం. ఏమైందో తెలుసా, మనం కష్టపడిన కష్టాతీతం హాస్పిటల్ పాలైద్ది, కష్టపడిన కష్టాతీతం అక్కడ పాలైపోద్ది. మన కష్టపడిన కష్టాతీతం తెలియకుండానే, మనకు తెలియదు ఈ విషయం, నాకు అనారోగ్యం వచ్చింది కదండి, నా పరిస్థితులు ఇలాగని. ఆ పరిస్థితులని అంటాను, రోగం ఎవరికి రాదండి, రోగంలో వస్తాయి, కానీ ఎందుకు తగ్గట్లేదు అని అంటే, మోసం ఎవరిని అంటే మనుషుని కాదు, దేవుని మనం మోసం చేస్తే. ఆ తెగింపు మనం చూసుకుంటే కనుక, కానీ మన జీవితంలో
చేయవలసింది తెలుసా? దేవుని ప్రార్థించే విషయంలో తెగింపు రావాలి. అరిమతేసేపులాగా వాక్యాన్ని ధ్యానించే విషయంలో దేవుని కొరకు నా వంతుగా నేను ఎలా నిలబడాలి అనే రోషంగా మనం నిలబడే వారంగా ఉండాలి. అదే రీతిగా మనం కొనసాగించబడే వారంగా ఉండాలి. ఇంకొక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో, యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం మనం చూస్తే కనుక అక్కడ మరియా అనే ఒక స్త్రీ ఉంది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు నిలిచునుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఇక్కడ మనం చూస్తే కనుక పై వచ్చిన మరియా అనే ఒక వ్యక్తి ఉంది. ఆమె వచ్చి ఏడుస్తుందంటే సమాధి దగ్గరికి వచ్చి. ఇక్కడ చూస్తే కనుక 14 వచ్చిన ఏమన్నదంటే, ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలుచును చూచెను కానీ యేసును గుర్తుపట్టలేదంట. చూడండి ఎలా ఉందంట, యేసును చూసిందంట కానీ ఎవరిని గుర్తుపట్టలేదు? యేసును గుర్తుపట్టలేదు. పునరుద్ధానం జరిగింది, మరణపములను విరిచాడు, కానీ ఈమె కళ్ళు యేసును చూడలేకపోతున్నాయి. యేసు నిలబడ్డాడు, యేసును చూడలేకపోతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నామంటే ఆమె అనుకుందంట ఈ తోటమాలేమో అని అనుకుందంట. ఈమె మనసులో మనం కూడా అలాగే అనుకుంటాం. దేవుడు మాట్లాడినా పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటాం. దేవుడు స్పష్టంగా ముఖ దర్శనం చేస్తున్నా, ఆయన నీతో మాట్లాడుతున్నా పాస్టర్ గారికి తెలుసు కాబట్టి మాట్లాడతాను అనుకుంటాం. ఈమె కూడా అలాగే ఉంది. యేసును చూసిందంట కానీ యేసునే గుర్తుపట్టలేదంట. దేవుని యొక్క శక్తిని ఉంటుంది, శక్తి కనపడదు కానీ శక్తిని ఆస్వాదించలేము. పునరుద్ధరణ బలము కనిపించదు కానీ ఆత్మ దేవుడు సంచరిస్తాడు కానీ ఆత్మ వరాలు సంచరిస్తాయి కానీ అవి పొందుకోలేము. చూస్తాము, పొందుకోలేము. యేసుని చూసిందంట కానీ ఏం కనపడలేదు. అప్పటికి యేసుని గుర్తుపట్టలేదు. మాట్లాడుతున్నాడు కానీ మాటను గుర్తుపట్టలేదు. పునరుద్ధానమైన తర్వాత కూడా దేవుని కను గుర్తుపట్టని ప్రజలుగా మార్చబడ్డారు. ఆ మరి అలాగ మార్చబడింది. మాట్లాడిన తర్వాత యేసు ప్రభువు ఆమెతో మాట్లాడుతున్న మాట మనం చూస్తే కనుక ఏమంటారంటే, ఎక్కడ ఉంచుతో చెప్పయ్యా, నేను ఎత్తుకుని పోతానని చెప్తుంది యేసు ప్రభువుతో. అయ్యా మీరు ఎక్కడైనా దాచిపెట్టేశారేమో యేసు ప్రభువుని, నాకు చెప్పు, నేనైతే తీసుకెళ్ళిపోతాను అని చెప్తే, అప్పుడు 16వ వచనం చూస్తే యేసు ఆమెను చూసి మరియా అని పిలిచి ఇక్కడ మనం చూస్తే కనుక ఆ మరియాని ఏమని చెప్పండి, మరియా అని పిలవగానే అప్పుడు అనుకుంది, ఇప్పుడు ఆమెలో మైండ్లోకి వచ్చేసింది, ఇంకా నేనెవరో తెలియదు, నా పేరు తెలియదు తోటమాలికి, నా పేరు తెలిసింది కాబట్టి ఈయనెవరు యేసు రబ్బాని అని గుర్తుపెట్టేసింది. అదిగో ఈయన బోధకుడు అని గుర్తుపెట్టిందంట. చూసింది కానీ చూడలేదు, కానీ ఎప్పుడైతే ఆమె పేరు పెట్టి పిలిచాడో అప్పుడు గుర్తుపట్టిందంట. అప్పటి వరకు ఏమలా గుర్తుపట్ల. అయ్యా అక్కడ నేను తీసుకెళ్ళిపోయారో, నేను ఎత్తుకుని తీసుకొస్తాను, అయ్యా చెప్పయ్యా, నా చెవులో చెప్పయ్యా, నేను తీసుకొస్తానయ్యా, ఎవరికి చెప్పనయ్యా అని చెప్తుందంట. కానీ ఎంతవరకు నేను మాట్లాడుతున్నా కనిపిస్తున్నా కూడా నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు ఈమెను పేరు పెట్టి పిలవాల్సిందే అని ఏం చెప్పారంటే మరియా అని పిలవగానే అప్పుడు ఉలుక్కుపడి లేచి అయ్యో అప్పుడు యేసుని చూసిందంట. అప్పుడు వరకు మన జీవితాల్లో కనపడని కార్యాలు ఎప్పుడైతే ఆయన పిలుస్తాడో, ఆయన మనతో మాట్లాడసేపు గ్రహించాం, ఎప్పుడైతే నిన్ను పిలుస్తాడో అప్పుడు ఆయన చూడడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే కనుక యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం మనం చూస్తే కనుక, నేను చేపలు పట్టబోతున్నాను, మేము నీతో కూడా పేతురుతో కూడా, అయ్యా పేతురు నువ్వు చేపలు పడతావు, నువ్వు నాయకుడిగా ఉన్నావు, నీవే చేపలకు పెడతానికి వెళ్తే మేము కూడా చేపలు పడతానికి వస్తాం, మేమేమైనా చేయగలుగుతామా? నీవే నాయకుడిగా ఉన్నావు, నీ మీద సంఘాన్ని స్థాపిస్తారని అసలు నీవే దేవునికి ఎదురుగా ఉండంటే మేము ఎలాంటి వారము? మేము కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం, నువ్వు చేపలు పడతానికి వస్తే చేపలు పడతానికి వస్తాం అని చేపలు పడతానికి వెళ్ళారంట. చేపలు పడతానికి వెళ్తే రాత్రంతా ప్రయాసపడ్డాడంట పేతురు గారు.
రాత్రంతా ప్రయాసపడిన ఏం పడలేదంట, ఒక్క చేప కూడా పడలేదు. ఒక చేప కూడా పడలేదు. అప్పుడు యేసు ప్రభువారు 5వ వచనం చూస్తే 21వ అధ్యాయము 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగ్గా లేదని వారితో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. ఇక్కడ మనం చూస్తే కనుక యేసు ప్రభువారు ఏమన్నారు, పిల్లలారా భోజనమునకు ఏమైనా ఉన్నదా అని అంటే వీళ్ళు ఏమన్నారు, అయ్యా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు అని చెప్తే దోణి కుడి పక్కన వల వేయమనగానే ఏమంటే విస్తారమైన చేపలు పడినాయి అంట. ఈ చేపలు లాగుతుంటే యేసు ప్రేమించిన శిష్యుడు అంటున్నాడంట, అతను యేసు సుమి అని అనగానే పేతురు ఏం చేసంటే దిగంబరుడుగా వస్త్రీయునిగా ఉన్న సంగతి ఎరిగి సముద్రంలో దూకాడంట. అయ్యో నా వస్త్రాన్ని కోల్పోయానే. యేసే మాట్లాడే ఒడ్డు నుండి మాట్లాడిన కూడా యేసు ప్రభు శిష్యులు ఏం గుర్తుపట్ల, పిల్లలారా అని పిలిచాడు. భోజనానికి ఏమంది ఉన్నాను అడిగితే కుడిపక్కన వలవేమన్నా వల వేశారు కానీ యేసుని గుర్తుపట్ల. అప్పుడు యేసును ప్రేమించి ఒక శిష్యుడు అతడు యేసు సుమి అనగానే పేతురు వస్త్రీయుని గుర్తెరిగి సముద్రంలో పడ్డాడంట. సముద్రంలో దూకి అంటున్నాడు ఏమనంటే ఆ 8వ వచనం చూస్తే, దుమికి దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దూరంలో వచ్చిరి. వారు దిగి యేసు మీరిప్పుడు పట్టిన చేపలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వల దరికి లాగిను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే పునరుద్ధరణ యేసు ప్రభువారు సమాధిని గెలిచి మరణపు ముళ్ళుని విడిచిన తర్వాత పేతురుతో ఎప్పుడయ్యా కుడిపక్కన వల వేయండి అని చెప్తే వల వేశారో 153 గొప్ప చేపలు పడినాయి అంట. యేసు ప్రభువారు ఎరకు మునుపు చెప్పాడయ్యా మీరు దోణిని కొంచెం లోతులో నడిపించి వలయమంటే వల వేసినప్పుడు అంట వల పిగిలిపోయిందంట. ఎప్పుడు యేసుని ఎరకు మునుపు. ఇప్పుడు యేసు ఎరిగి మరణాన్ని గెలిచి పునరుద్ధరణ లేచాడో ఈ పునరుద్ధరణ శక్తి ఏం చేసిందో తెలుసా, గొప్ప చేపలు పడిన వల పిగిలిపోలేదంట. అక్కడ అయిపోయిన మాటలు మనం చూస్తే కనుక వల పిగిలిపోలేదు. చేపలు విస్తారంగా పడినందున వల పిగలలేదు అని రాయబడి ఉంది. అప్పుడేమో పిగిలిపోయింది యేసు ఎరకు మునుపు. ఇప్పుడైతేనేమో పిగలలేదు. ఎందుకో తెలుసా, మన జీవితంలో దేవుడు పునరుద్ధరణ శక్తి ఏం చేసిందో తెలుసా, మన బలహీనమైన ఈ వల బలమైనదిగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప 153 చేపలు దేవుడు వారికి అనుగ్రహించినట్టుగానే మనకు కూడా దేవుడు అటే కృపను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మన వల పిగిలిపోయి ఉండవచ్చు కానీ ఇక నుంచి మన వల పిగిలిపోతాం. మనం ఇప్పుడు వల వేస్తున్నాం, ఒకప్పుడు వల పిగిలిపోయింది. ఇక నుంచి ఏమవుతుంది తెలుసా, 153 గొప్ప చేపలు ఊహించని రీతిగా దేవుడు నడిపించబోతున్నాడు. గొప్ప వారిని దేవుడు నడిపించబోతున్నాడు. 153 గొప్ప చేపలు. అందుకని వల పిగిలిపోదంట. ఇంకెన్ని గొప్ప చేపలు వచ్చినా ఆ వలలో నిల్చునేదిగా దేవుడు చేయబోతున్నాడు. మనం అనుకుంటాం ఎప్పుడు గొప్ప చేపలు వస్తాయి పాస్టర్ గారు అని అనుకుంటుంటాం. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, నీవు వల వేస్తే కనుక గొప్ప 153 గొప్ప చేపలు వల పిగిలిపోదు. ఇంకా మన జీవితాల్లో ఆర్థికమైన వల పిగిలిపోదు. నువ్వు వల విసురుతున్నప్పుడు నీవు ఆర్థికమైన వల వెళితే వల చిరిగిపోదు. ఇంకా లాగుతూనే ఉంటావు. గొప్ప వాటిని పొందుకుంటూనే ఉంటావు. ఇటు ఉద్యోగాలు కావచ్చు, నీ వ్యాపారాలు కావచ్చు, నీ చేతి పనులే కావచ్చు, గొప్ప వాటిని దేవుని చేతకన్న వాటన్నిటిని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. పని చేశారనుకోండి, ఇప్పుడు అన్నోళ్ళు పెయింటింగ్ పని చేస్తారు, గొప్ప అపార్ట్మెంట్లే దేవుడు ఇస్తాడు. 153 గొప్ప అపార్ట్మెంట్ ఇస్తాడు. 153 ప్రాంతాలకు చెందిన ప్రాంతాలకు దేవుడు ఉన్నతమైనదిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని అటువంటి 153 మంది పైగా అధికారిగా దేవుడు మనం నిలబెడతాం ప్రారంభిస్తాడు. సాధారణంగా దేవుడు మనం నిలబెట్టాడు. అసాధారణ వ్యక్తులము. మన వల ఒకప్పుడు పిగిలిపోయిందేమో, ఇక నుంచి పిగిలిపోదు. ఇంకా ఎందుకో తెలుసా, పునరుద్ధరణ శక్తి నీ వలలోనికి రాబోతుంది. సాధారణంగా కనిపించింది మన వల్ల, కానీ అసాధారణంగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. 153 మంది మీద అధికారిగాను 153 మందికి అధికారిగా దేవుడు మనల్ని నిలబెడతాడు. 153 మందికి
పని ఇచ్చేదిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అది ఎలా సాధ్యమనండి, నాకు కూడా తెలియదు, దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. అది నేను నమ్ముతున్నాను. ఈరోజు గడిచిన సంవత్సరంలో నేను సత్యపల్లి ఉపవాస ప్రార్థనకు సిద్ధపాటు కలిగినప్పుడు దేవుడు ఇదే మాటను చెప్పాడు. మరలా ఇదే పునరుద్ధరణ దేవుడు కుడుకులు అదే మాట చెప్తున్నాడు. 53 గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. 153 గొప్ప కార్యాలు. ఆ 53 గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. మనం ఊహించాం, కానీ ఊహకు మనం దేవుడు అటువంటి వారిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. పేతురు నా రీతిగా ఉంచాడు, వల మాత్రం మిగిలిపోలేదు. ఇంకోటి మనం చూద్దాము. మనం చూస్తే కనుక యేసు ప్రభువారంట ఈ పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారంట చెప్పండి? భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్ని రోజులు కనిపించారు భూమి మీద చెప్పండి? చనిపోయి తిరిగి లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచి భూమి మీద ఎన్ని రోజులు సంచరించారు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత చూడండి, అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు శ్రమపడి సమాధి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రోజులు అగుపడుతూ వచ్చారంట. పునరుద్ధరణ అయిన తర్వాత 40 రోజులు కగుపడుతూ వచ్చి చివరిగా మాట్లాడుతుంది ఎవరితో అంటే యేసు ప్రభువారి శిష్యులతో 40 రోజులు. బైబిల్లో 40కి చాలా ప్రాముఖ్యత ఉంది. 40 రోజులు అగుపడుతూ వచ్చారు. ఈ 40 రోజుల్లో దేవుడు ఒకటి పేతురు మొదటగా మరియాని మార్చాడు. రెండోది మరియ చూడలేకపోయింది. పేతురు యేసును గుర్తుపట్టలేకపోయాడు. కానీ పేతురు మరియని పేతుర్ని హృదయాలను మార్చాడు. ఇంకోటి మనం చూస్తే కనుక లోకాసు వార్త 24:32 వచనంలో ఈ 40 రోజులు ఏం జరిగింది అని మనం చూస్తే కనుక లోకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో వీళ్ళంట ఇక్కడ ఏం చేస్తారంటే ఎంఐ ప్రాంతానికి వెళుతున్నారు ఇద్దరు శిష్యులు వెళ్తుంటే వీరితో పాటు యేసు ప్రభువు కూడా వచ్చారు. వీళ్ళు కూడా గుర్తుపట్టలేదు యేసు ప్రభువు వీరితో మాట్లాడుతుంటే. ఏంటయ్యా మీరు ఏం మాట్లాడుకున్నారని యేసు ప్రభువు అడుగుతుంటే, అయ్యో నీకు తెలియదా, కొత్త వాళ్ళలాగా ఉన్నావు, ఇదిగో యేసు ప్రభువుని అన్యాయంగా సిలువ వేశారు, సిలువకు అప్పచెప్పారు, చంపేశారు, ఇదిగో అని చెప్తుంటే, అయ్యో మీకు లేఖనం యేసు ప్రభువు చెప్తుంది, లేఖనాలు తెలియలేదా, యేసు ప్రభువు 3 రోజులు తిరిగి లేస్తానని చెప్పాడు కదా, లేఖనాలు వారితో చెప్తుంటే అప్పుడు కూడా గ్రహించలేదంట. అది సాయంకాలం అయిపోతుండే వారు ఇక్కడ ఆగిపోయారంట. ఆగిపోయి, అయ్యా ఇంకా నీకు దూరం చేయాల్సిన పని ఉందేమో, ప్రయాణం ఉందేమో, ఇక్కడ ఆగు, ఈ రాత్రి బస చేయి, మాతో పాటు కూడా ఉండయ్యా అని చెప్తున్నప్పుడు వారంట ఉండి ఆయనకు రొట్టి ఇచ్చారంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టి ఇస్తే వారు కళ్ళు తెరవబడి అంట. అప్పుడు వారికి ఆ కళ్ళు ఏమైపోయినాయి? మూయబడిన తర్వాత ఎప్పుడైతే ఆ రొట్టెని విరిచారో వాళ్ళు కళ్ళు తెరవబడి అంట. అప్పుడు అనుకున్నారంట, నేను యేసు సుమి అని అనుకుని ఏం చేశారంటే ఆయన దారిలో మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు మండలేదు. ఈడు హృదయం మండుతుంది, అతను హృదయం మండుతుంది, ఇద్దరు మాట్లాడుకోలేదు. అరే నా హృదయం మంది, ఈ హృదయం మండుతుందని మాట్లాడుకోలేదు. ఎప్పుడు అనుకున్నారు? వారు కళ్ళు ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు అనుకున్నారు మన హృదయాలు మండాయి కదా. పునరుద్ధానం అయిన తర్వాత దేవుని యొక్క వాక్యం ఏం చేసింది తెలుసా? అప్పుడు వరకు 3.5 సంవత్సరాలు తిరిగారు. అప్పుడు వరకు హృదయాలు మండలా. దేని కొరకు తిరిగారు? 5 రొట్లు 2 చేపలు 7 రొట్లు వీటి కొరకే తిరిగారు. కానీ అప్పుడు హృదయాలు మండలేదు. ఎప్పుడైతే పునరుద్ధరణ యేసు ప్రభువు తిరిగి లేఖనాలు వారికి బోధిస్తున్నారో అప్పుడు ఏమైందో తెలుసా? వారి హృదయాలు మండుతూ ప్రకాశించినాయి, వారి హృదయాలు మండాయి. ఈరోజు మన హృదయాలు ఏమవ్వాలో తెలుసా? మండాలి. వాక్యం చేత మన హృదయాలు మండాలి. వాక్యం చేత మన హృదయము, ఆత్మల హృదయము మండుతున్నప్పుడు దేవుని చూసే కన్నులుగా మార్చబడతాయి. హృదయము మండకపోతే దేవుని యొక్క ముఖ దర్శనం చూడలేం. పునరుద్ధరణ తిరిగి లేచాడు, జయశ్రీలు మరణపు ముళ్ళు విడిచాడని చెప్పుకుంటాం, కానీ మన హృదయము మండాలి. ఈరోజు మన హృదయము మండితేనే దేవుని ముఖ దర్శనాన్ని చూడగలుగుతాం. ఆ శిష్యులు అంటున్న మాట, అయ్యో దారిలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు మండే కదయ్యా, ఎందుకు మనం గ్రహించలేకపోయాం అంటే యేసుని మనం గుర్తుపట్టలేకపోయాం. ఆ దినాల్లో గుర్తుపట్టలేకపోయారు. ఈ దినాల్లో కూడా ప్రజలు ఏమవుతున్నారంటే గుర్తుపట్టలేక చూడడం ప్రారంభిస్తున్నారు. గుర్తుపట్టలే యేసు ప్రభువుని. పునరుద్ధరణ శక్తి ఏంటో తెలుసా? మండి ఇచ్చేది.
ఆత్మ మంట నీలో కలగజేసేది, ఆత్మలో ఉజ్జీవాన్ని తీసుకొచ్చేది. అందుకని అంటున్నాడు, మన హృదయాలు మండలేదా? అదే లోకా సువార్త 24వ అధ్యాయంలోనే 45వ వచనం మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తున్న మాట మనం చూస్తే కనుక వారు మనసు తెరిచెను. ఏం తెరిచాడంటే పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత మనసు తెరిచాడు. మనసు దూరంగా ఉండిపోయింది. మనసు ఎక్కడో ఉంటుంది, మందిరంలో ఉంటాం కానీ మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి మనసులను తెరిచాడు. ఈరోజు ఈ పునరుద్ధాన కొడుకులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన మనసు తెరవబడ్డామా? ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు, ఏమంటే యోహాను, అయ్యా మీ హృదయం అనే తలుపు దగ్గర యేసు ప్రభువు తట్టుచున్నారు, మీ హృదయాన్ని తెరిస్తే అని మీరు అవకాశం ఇస్తూ వస్తారు. అంటే హృదయం ఏమవ్వాలి? మన మనసు ఏమవ్వాలి? తెరవాలి. అందుకని అన్నాడు, పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఏమని చెప్తున్నారంటే వారి మనస్సులను తెరిచాను. అక్కడ వారు లేఖనాలను గ్రహించినట్టుగా, అంటే వారు ఏం గ్రహించట్లేదు? లేఖనాలు వాక్యాలు గ్రహించట్లేదు. వాక్యాన్ని ఇలాగుంది, ఇలాగ మార్పు చెందాలి, వాక్యం ఇలా చెప్తుంది, ఇలాగ మార్పు చెందాలని గ్రహింపు లేదు. అందుకని వారి హృదయాలు దేవుడు మనసును ఏం చేశాడంట? మార్చాడు, మనసును తెరిచాడు. అరే బాబు, లేఖనం ఇలా ఉంది, ఈ లేఖనం ప్రకారం ఇలా ఉండాలి, లేఖనం ఇలా చెప్తుంది అనేదిగా యేసు ప్రభువు మనసును తెరిచినట్టుగా మనం చూడగలుగుతాం. అందుకని పునరుద్ధరణ అయిన తర్వాత జరిగే విషయం అంటే ఒకటి తెగింపు వస్తుంది, రెండోది ఏం చేస్తుంది తెలుసా? దేవుడు ఎరిగేదిగా మార్చింది. పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? గొప్ప కార్యాలు చూడడం ప్రారంభిస్తారు. యేసు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత హృదయం మండింది. యేసు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత మనసు లేఖనాలు గ్రహించినట్టుగా మనసు తెరవబడింది. మూయబడిన మనసు ఏమైంది? తెరవబడింది. ఇంకా మాటను మనం చదువుకున్నాము. అపోస్తలుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తే అపోస్తలుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం, అపోస్తలులు బహుబలంగా యేసు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్తుండగా దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇగో పునరుద్ధానం గురించి ప్రకటిస్తుండగా పేతురు, అపోస్తలులందరూ ప్రకటిస్తుండగా దేవుని యొక్క కృప అంట ఇగో ఫలానా వ్యక్తి మీద ఉంటుందని చెప్పలేదు. ఏం చెప్తున్నాడు అక్కడ? అధికముగా అందరి మీద అధికంగా దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కృప అధికంగా దేని గురించి చెప్తున్నారు? పునరుద్ధరణ యేసు గురించి, పునరుద్ధరణ గురించి ప్రకటిస్తుండగా ఆయన కృప అధికంగా అందరి మీదకి దిగి వచ్చిందంట. కృప కోల్పోం అంటే కృప అందరి మీదకి వచ్చింది, కానీ కృపను పొందుకునే వారంగా ఉండాలి. కృప కావాలనుకుంటాం, ఆశ ఉంటుంది, కానీ పొందుకోవాలని ఆశ నీకు ఉండాలి. ఆశ కృప కావాలని ఆశ ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయాలి? పొందుకోవాలని ఆశ ఉండాలి. ఈరోజు అది నాకు కావాలని పొందుకోవాలని ఆశ ఉండాలి. ఆశ ఉండటం కాదు, పొందుకోవాలని ఆశ ఉండాలి. అందుకనే అపోస్తలులు అందరంట యేసు ప్రభువు వారి పునరుద్ధానం గురించి చెప్తుంటే వారందరి మీదకంట దైవ కృప అధికంగా దిగి వచ్చిందంట. ఇంకా ఆరాధనలో దేవుడు అదే చెప్తున్నాడు, ఆయన కృప ఎంబడి కృపతో దేవుడు మనల్ని నింపబోతాడు. అధికంగా, సగం కాదు, లేకపోతే పావంతు కాదు, అధికంగా సమృద్ధిగా అనే కృపను అధికంగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు చివరిగా మనం చదువుకుని ముగించుకుందాం. రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్న మాట. రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమే ఉందము. ఎప్పుడైతే పునరుద్ధానమైన శక్తి చేత మనం నింపబడతామో, పునరుద్ధానమైన శక్తి మనలో నిలిచి ఉంటుందో, దేవుడు ఏం చేస్తుంటే ఆయనతో ఐక్యం చేస్తుంది, ఆయనతో సమానం చేస్తుంది, ఆయనతో ఐక్యపరిచేదిగా ఉంటుంది. పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందంటే దేవుని సమీపంగా చేస్తుంది. యేసు ప్రభువు చనిపోయినప్పుడు, యేసు ప్రభువు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు సమాధి ఎలా చూడాలంటే సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది అంట సమాధులు తెరవబడి లేచి అటు ఇటు తిరగడం కొంతమంది చూశారంట. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆ దేవాలయంలో తెర చిరిగిపోయింది. ఇప్పుడు పునరుద్ధానం అయిన తర్వాత ఏం చేసిందంటే దేవుణ్ణి, మనుషుల్ని, భక్తుని ఏం చేసిందంటే
ఐక్యపరిచేది. దేవుణ్ణి అదే రీతిగా భక్తుణ్ణి విశ్వాసం ఏం చేసిందంటే ఐక్యపరిచేది, దగ్గర చేసింది. అందుకని పునరుద్ధారమైన శక్తి ఏం చేసిందో తెలుసా? దేవుని దగ్గర పరిచింది. ఐక్యత, ఎక్కడ ఏక మనసు అయితే ఉంటుందో అక్కడ దేవుడు కార్యాలు చూడగలుగుతాం. పునరుద్ధారమైన శక్తి ఏం చేసిందంటే ఐక్యపరిచేది. పునరుద్ధారమైన శక్తి ఏం చేసిందంటే దేవుని సమీపంగా చేసింది. అదే రీతిగా ఐక్యపరిచేది, ఒంటరిగా ఉంచేది కాదు. ఒంటరైన వాడిని ఏం చేస్తాడంటే, ఒంటరైన వాడిని 1000 మంది అవుతాడంట. ఎన్నిక లేని వాడు బలమైన జనాంగంగా మార్చబడతారు. ఐక్యపరిచింది దేవుణ్ణి. ఒంటరిగానే ఉన్నావేమో, ఒంటరిగానే ఉన్నాను అనుకుంటే కనుక ఏం చేస్తాడంటే అనేక ప్రజల్ని ఐక్యం చేయడం ప్రారంభిస్తాడు. పునరుద్ధానం శక్తి ఏం చేస్తుంది తెలుసా? ఐక్యపరిచింది, సమకూర్చింది, పిలిచడం ప్రారంభించింది. ఆ పునరుద్ధానం శక్తి ఏం చేస్తుందో తెలుసా? అందరినీ సమకూర్చింది, నిన్ను దాటివేదు, బలపరచడం ప్రారంభించింది. అందుకనే పునరుద్ధానం కొడుకులు మనం ఆలోచించవలసిన పాట తెలుసా? అయ్యా, ఈ పునరుద్ధాన శక్తి నాలో అధికంగా రావాలి, నీ కృప నాలో అధికంగా ఉండాలి అని నువ్వు ఆశపడితే కనుక దేవుడు నేను నింపడం ప్రారంభిస్తాడు. తెగింపు కావాలి, హృదయం, ఇంకోటి తెగింపు కావాలి, తెరవబడాలి, ఇంకోటి అద్భుతాన్ని చూడాలి, ఇంకోటి చెప్పాలంటే హృదయం మండాలి, అదే రీతిగా మనసు తెరవబడాలి. అప్పుడు దేవుని కృప అధికంగాను ఆయన దేవుని ఐక్యను పరిచేదిగా మార్చబడింది. మన దూరం చేయదు, సమీపంగా చేసేదే దేవుని యొక్క కృప, సమీపంగా చేసేదే పునరుద్ధారణ శక్తి. ఆ శక్తి ఎవరు చూడలేరు, కానీ ఆ శక్తి మనలో దాగి ఉంటుంది. ఆ శక్తిని మనం కనుగొంటే గనక, గ్రహించితే గనక దేవుడు ఒక బలమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మనం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ పునరుద్ధాన కొడుకులో నీలో ఉజ్జీవం ప్రారంభించబడాలి, నీలో రెవల్యూషన్ రావాలి. ఎప్పుడు సమాధి తెరవబడిందో 2025 సంవత్సరాల క్రితమే నీ కొరకు సమాధి తెరవబడింది. మరణము ముళ్ళునే సుప్రవారు విడిచారు. కానీ దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, పునరుద్ధానంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించాలి. దైవ కృప నీ మీద సమృద్ధిగా వస్తున్నప్పుడు అది పొందుకునే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. పునరుద్ధానమైన శక్తి ఐక్యపరిచేదిగా ఉంటుంది, దూరం చేసేది కాదు. ఐక్యపరిచేదిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవుడు నిన్ను సమీపంగా ఉండి నీ మనసును తెరవబోతున్నాడు, నీ హృదయాన్ని మండించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆత్మ మంటని దేవుడు కలగజేయబోతున్నాడు. ఆయన నీకు దూరంగా ఉండేవాడు కాదు, నీకు సమీపంగా ఉండి నడిపించేవాడు, ఆయనకి సహాయం చేసేవాడు. అధికమైన కృపను దేవునికి అనుగ్రహించబోతున్నాడు. ఒక దైవజనునిగా నేను ప్రకటిస్తున్న మాట, దేవుని కృపని మీద అధికంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ పునరుద్ధాన కొడుకులో నేను హెచ్చింపు చేయబోతున్నాడు. నీవు నిలిచుంటే ఇదిగో ఆ కృప దాటిపోయేది కాదు, నీకు సమీపంగా ఉండి నీ హృదయాన్ని మండించి నీ మనసును తెరిచి ఆయన చూసేదిగాను, ఆయన సమీపంగా చేసేదిగాను నిన్ను మార్చబోతుంది. అయ్యా, నీ కృపతో నన్ను నిలబెట్టండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుద్ధాన కొడుకులో మీరు నాతోనూ కొన్న ప్రజలతో మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే, పునరుద్ధానంలో శక్తిని మేము పొందుకోవాలని, ఆ శక్తి ఏ రీతిగా ఉంటుందో తెగించాలని, నిన్ను చూడాలని, నీ స్వరాన్ని గ్రహించాలని, నీ లేఖనాలను మనలో హృదయాలను మండిస్తాయని, లేఖనాలను గ్రహించే రీతిగా మా మనసులు తెరిస్తారని అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ పునరుద్ధానం గురించి విన్న వారందరి మీదకి అధికమైన కృప అందరి మీదకి అనుగ్రహించారు. దైవ కృప, ఆ కృపను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నీ పునరుద్ధానమైన శక్తి ఐక్యపరిచిదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. భక్తులు అయా చెప్పిన ఈ మాటలను బట్టి, ఆ తెగింపును బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ హృదయంను మన్నించే విధానాన్ని బట్టి, తెరవబడిన మనస్సును బట్టి, నిన్ను చూసే కళ్ళను బట్టి, నీ పునరుద్ధానం బలమును, ఆ శక్తిని మీరు మా అందరికీ మీరు అనుగ్రహించండి.
ఈ పునరుద్ధరణలో బలమును శక్తిని మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మీరే ముందు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.